వెల్కమ్ టు కీటాక్స్. 25 సంబరం కలిసి పనిచేద్దాం అందరం అంటున్న బీఆర్ఎస్ వరంగల్ సభ కోసం ఒక వినూత్నమైన ఆలోచన చేసినట్టుగా చెప్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులందరినీ ఏకం చేయడము, సన్నాహక శిబిరాలు పెట్టడం ఆల్రెడీ కనిపిస్తున్న సమయంలో ఈ కొత్త ఆలోచన మీద లోతైన చర్చ జరుగుతోంది. వరంగల్ సభ మిగతా రాజకీయ మీటింగులకు భిన్నంగా ఎలా ఉండబోతుంది అనేది డీటెయిల్డ్ గా చూద్దాం. అంతకంటే ముందు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్. వరంగల్లో కని విని ఎరగని రీతిలో సభ నిర్వహించి పార్టీ ఉత్సాహాన్ని, ఇదే తెలంగాణ మూడ్ అనే సందేశాన్ని, సంకేతాన్ని ఇవ్వాలన్నది కేసీఆర్ వ్యూహం. పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన తర్వాత, పార్లమెంట్ ఎన్నికల్లో మరింత డీలా పడిన తర్వాత అనూహ్యంగా పుంజుకున్నాము. గ్రౌండ్ లెవెల్లో తెలంగాణ ప్రజల మనోభావాల విషయంలో తీవ్రమైన మార్పు వచ్చింది, ప్రజలందరూ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు అనే సంకేతాన్ని, సందేశాన్ని బలంగా ఇవ్వాలనేది కేసీఆర్ వ్యూహం. ఇందులో భాగంగానే ఈ 25 ఏళ్లలో సాధించిన విజయాలతో పాటు ప్రయాణించిన క్రమాన్ని కూడా ఆవిష్కరించేలాగా కార్యక్రమాలు రూపకల్పన చేయాలి అని ఆల్రెడీ చెప్తూ ఉన్నారు. వీటన్నిటితో పాటు ఈసారి సభ నిర్వహణ ఉంటుంది డిఫరెంట్ గా అనే చర్చ పార్టీలో నడుస్తుంది. ఏ రాజకీయ సభలో అయినా సరే పార్టీ నాయకులు, అధ్యక్షుడు ప్రసంగించడము, జనం చప్పట్లు కొట్టడం చూస్తూ ఉంటాం. అయితే ఈసారి బీఆర్ఎస్ సభలో ఇందుకు భిన్నంగా 25 నాడు టీఆర్ఎస్ ఆవిర్భవించినప్పుడు కేసీఆర్ ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ ని ఆవిష్కరించడంతో పాటు గ్రామ స్థాయిలో ప్రతి ఊళ్ళో ఎదుర్కొన్న పరిస్థితులు చెప్పేలాగా, 14 ఏళ్ల ప్రయాణంలో, పోరాటంలో మజిలీలను ఆవిష్కరించేలాగా ఉండటంతో పాటు తెలంగాణ కోసము, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళ విషయంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి వైఖరి అనుసరించింది, ఎంత అక్కరకు తీసుకున్నది అనే విషయాన్ని చెప్పేలాగా ఈసారి వివిధ సామాజిక నేపథ్యాల వైపు నుంచి అనుభవాల్ని, అనుభూతుల్ని, ఆలోచనల్ని వేదిక మీద ఆవిష్కరించబోతున్నారు అని చెప్తున్నారు. అంటే కార్యకర్తల అభిప్రాయాలు, రైతులు, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ ప్రస్థానాన్ని కళ్ళారా చూసిన వాళ్ళలో కొందరి అభిప్రాయాలకి బీఆర్ఎస్ సభ వేదిక అవుతుంది అని చెప్తున్నారు. అంటే నాయకులు చెప్పడం, ప్రజలు వినడం అనే దానికి భిన్నంగా ప్రజలు చెప్పడం, నాయకులు వినడం అనే సంప్రదాయానికి బీఆర్ఎస్ సభ వేదిక అవుతుంది అంటున్నారు. సభ భారీ స్థాయిలో జరుగుతున్నప్పుడు, సుదీర్ఘంగా జరుగుతున్నప్పుడు, పార్టీ ప్రస్థానాన్ని ఆవిష్కరించాలి అనుకున్నప్పుడు డాక్యుమెంటరీస్ దగ్గర నుంచి, గల్పికల దగ్గర నుంచి, సాంస్కృతిక కార్యక్రమాల దగ్గర నుంచి ప్రసంగాల వరకు అన్నీ ఉంటాయి. వీటన్నిటిలోనూ ముఖ్యమైన భాగంగా ఈ ప్రజల మనోభావాలకి వేదిక ఈ సభ అనే అభిప్రాయాన్ని జనంలోకి తీసుకెళ్లాలి అనే ఆలోచన కేసీఆర్ చేస్తున్నట్టుగా చెప్తూ ఉన్నారు. బహుశా అదే జరిగితే బీఆర్ఎస్ నాయకత్వ వైఖరిలోను, కేసీఆర్ ఆలోచన ధోరణిలోనూ ఒక సునిశ్చితమైన మార్పు వచ్చిందని, ప్రజల డైమెన్షన్ నుంచి ఇక రాజకీయాలు జరగబోతున్నాయి అనే సంకేతాన్ని కూడా బీఆర్ఎస్ శ్రేణులకి ఇచ్చినట్టు అవుతుంది అని వ్యూహకర్తలు చెప్తూ ఉన్నారు. మీరేమంటారు? తెలంగాణ స్వతంత్ర రాష్ట్రంగా అవతరించడంలోనూ, అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ముందడుగేయడంలోనూ బీఆర్ఎస్ పాత్ర మీద మీ ఆలోచన ఏంటి? కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్.